నిజంగా వాస్తవానికి ఎవరు ఊహించలే. వాస్తవానికి అంటే బాలరాజు పార్టీని వీడుతారు, మరో పార్టీలో జాయిన్ అవుతారు అనేది ఎవరు అనుకోలేదు. సో ఇంత డెసిషన్‌కి కారణం మీరు నిన్న మొన్నటి నుంచి చెప్తూనే ఉన్నారు. బట్ ఇంకా మరికొంత లోతుగా బిగ్ టీవీతో ఏం చెప్తారు? వాస్తవంగా చెప్పింది రిపీటెడ్ అయినప్పటికీ ఈ విషయం కూడా మీరు మీ ఛానల్ మీ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో ప్రేక్షకులు, మీ ప్రేక్షకులు వేరుగా ఉంటారు, ఇతర ఛానల్స్ ప్రేక్షకులుగా వేరే ఉంటారు. ఇది కూడా మేము కేసీఆర్ గారి నుంచి నేర్చుకున్నాం. కేసీఆర్ గారు ప్రతి ప్రసంగంలో ఒక విషయాన్ని బాగా మేము ఎప్పుడు నవ్వుకునే వాళ్ళము, నిజంగా అది అవసరమని కూడా భావించేటువంటి వాళ్ళం. కేసీఆర్ గారి వెంట ఏ సభకు సమావేశానికి వెళ్ళినా తెలంగాణ ఉద్యమ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రస్తావన తీసుకొస్తూ మన రాష్ట్రంలో ఏముంది, కరెంటు కొరత ఉంది, కరెంటు సమస్య, ఎలక్ట్రిసిటీ సమస్య పరిష్కారం కావాలంటే ఒక ఉపాయం చెప్తా వింటారా అని ప్రేక్షకులను అడిగేవారు. అంటే ఎక్కడికి వచ్చేటువంటి జనాన్ని అడిగేవారు. అయినప్పుడు తప్పకుండా వింటామని వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా వారికి ఉన్నటువంటి నైపుణ్యం వింటా అన్నారు కదా, నేను చెప్తా వినండి అని చెప్పేసి, మీ ఊర్లో కరెంట్ స్తంభాలు ఉంటాయి కదా, 3 వైర్లు ఉంటాయి కదా స్తంభాలకు, 3 వైర్లకు ఒక వైర్కు తెలుగుదేశం జెండా కట్టండి, ఇంకొక వైర్కు బీజేపీ జెండా కట్టండి, మరో వైర్కు అన్ని జెండాలు కట్టండి, ఫుల్ కరెంట్ వస్తుంది అని అంటారు కేసీఆర్ గారే. అయితే అందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసేది అంత పెద్ద డయాస్ నుంచి వారికి కనిపించకపోవచ్చు, కానీ వారికి ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి అజంప్షన్ను బట్టి వారు మన రాదు అని తెలిసింది కదా. ఎప్పుడైతే రాదు అని మీకు తెలిసిందో ఆ ఆంధ్ర జెండాలన్నింటినీ కూడా, సమైక్యవాద జెండాలన్నింటినీ కూడా నేలకేసి కొట్టు, నీ తెలంగాణ జెండా పట్టు, అప్పుడే కడుపు నిండా కరెంట్ వస్తుంది, తెలంగాణ తలరాత మారుతుంది, రైతుల సమస్యల పరిష్కారం అవుతాయి, రైతుల ఆత్మహత్యలు ఆగుతాయని జెండాలను మార్చడం కోసం కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి పద్ధతిలో ప్రసంగం ఇచ్చేవారు. ఆ విషయాన్ని పదే పదే ఎందుకు మాట్లాడతారు అని వేరే వాళ్ళు ప్రశ్నించినప్పుడు మాకు అనిపించేది, అక్కడ వచ్చేటువంటి ప్రజానికం డిఫరెంట్ ఉంటారు, జిల్లాలు వేరుగా ఉంటాయి, ప్రాంతాలు వేరుగా ఉంటాయి, సమస్య ఒకటే కావచ్చు, ఒకటే టెలికాస్ట్ కావచ్చు, కానీ వినే ప్రేక్షకులు మాత్రం వారి ఓరియంటేషన్లో కేసీఆర్ గారు మాట్లాడేది. ఇప్పుడు ఆ విద్యుత్ సమస్య విషయంలోనే జెండాలను నేలకేసి కొట్టు అన్నప్పుడు, నా పేద వర్గాల ఆకలి తీర్చడం కోసం, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను రూపుమాపడం కోసం, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలవాల్సినటువంటి అటువంటి చదువుకున్న యువకులు రొటీన్ పద్ధతిలో రాజకీయాలు చేయడం అనేది సమాజం డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉంది, జీర్ణించుకోలేకపోతూ ఉంది అని భావించి, ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా మీకు నేను శాసనసభ్యుడిగా పరిచయం, ఉద్యమకారుడిగా పరిచయం, మాజీ ప్రజాప్రతినిధిగా, మాజీ ఎమ్మెల్యేగా కూడా పరిచయం. ఇప్పుడు మీకు అయితే ఇన్ని సందర్భాల్లో ఎప్పుడూ రొటీన్గా ఒకటే పద్ధతిలో ఒకటే జెండాను మోయడము, ఆ జెండా ఎక్కడ తలరాతలు మార్చలేకపోతుంది అనడంలో మేమేం నేలకేసి కొడతలేము, కానీ మా విధానాన్ని మార్చుకొని, మా ఆలోచనలను మార్చుకొని ఇంకో జెండా ఎత్తేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు కేసీఆర్ గారికి చాలా వ్యక్తిగతంగా బాగా దగ్గర, కేటీఆర్ గారికి దగ్గర, మరి ఈ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు నిజంగా ఏం మనసు నొప్పించుకోలేదని బాధపడలేదా? మరి ఈ నిర్ణయం నేను తీసుకుంటే కేసీఆర్ గారు బాధపడతారు, కేటీఆర్ గారు బాధపడతారు, సో వాళ్ళ ఇంట్లో ఇంకా మిగిలినటువంటి హరీష్ రావు కావచ్చు, కవిత గారు కావచ్చు, అందరూ బాధపడతారు అన్నటువంటి ఆలోచన మీకు రాలేదా? మీరు ఫ్లోలో కవిత గారు కూడా అని అంటున్నారు. కవిత గారు బాధపడతారని మాత్రం నేను అనుకోవడం లేదు, ఎందుకంటే వారు కూడా నాలాగానే డిఫర్ అయిపోతూ ఉన్నారు. కాకపోతే సమాజంలో చర్చ వేరుగా ఉండొచ్చు, ఆమె నిజంగానే డిఫర్ అయిందా లేదంటే ఇదేమైనా స్ట్రాటజీయా అని. నేను మాత్రం నిజంగానే డిఫర్ అవుతూ బయటికి రావడం జరిగింది. కారణం ఏంటి అని అంటే, చర్చ సమాజంలో జరగాల్సినటువంటి చర్చ జరగడం లేదు, ప్రజాకోణంలో చర్చ జరగడం లేదు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీలో చర్చ పెట్టడం లేదు, పార్టీలు తమ ఉనికి కోసము, పార్టీలు తమ భవిష్యత్తు కోసము, పార్టీలు మేము అధికారంలోకి రావాలనే ఆశయం కోసం, రాజకీయ నాయకులు మేము మళ్ళీ ఎన్నిక కావాలనే ఆలోచనతో మాత్రమే చర్చ జరుగుతుంది. ప్రజలను ఆకట్టుకుంటున్నారు, ఆకర్షిస్తున్నారు, రకరకాలుగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అందులో నేను వచ్చిన నేపథ్యాన్ని బట్టి, నేనే నేపథ్యంతోనైతే వచ్చినో, ఏ ఆలోచనతోనైతే నేను రాజకీయాలకి రావడం జరిగిందో, దానికి ముమ్మాటికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గనిర్దేశం చేసినటువంటి కారణంగానే మేము రావడం జరిగింది. బీఆర్ఎస్కి మీరు ఉపయోగపడ్డారా? బీఆర్ఎస్ మీకు ఉపయోగపడిందా? మీ ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా 2 సార్లు అచ్చంపేట ప్రజలు మిమ్మల్ని ఆదరించారు, సో దానికి మీరు కారణమా, బీఆర్ఎస్ కారణమా? తెలంగాణ ప్రజల ఆకాంక్ష కారణం, తెలంగాణ ఉద్యమం కారణం, తెలంగాణలో సబ్బండ వర్ణాలు, తెలంగాణ
రాష్ట్ర సాధన పోరాటం చేసింది కారణం. తెలంగాణలో విద్యార్థులు, యువత, మేధావులు తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసినటువంటి త్యాగాలు కారణం. ఇవన్నీ కూడా కారణం. మీరు అంటున్నది నేను ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వస్తున్న దాన్ని చూసి మీరు ఏదో ఆ ప్రశ్న సంధించినట్టుగా అనిపించింది. అది కూడా నా దృష్టిలో ఉంది. నాకు చాలా బాధ వేస్తూ ఉంది. ఏదో తెలంగాణ బీఆర్ఎస్ వల్లనే మీరు ఎమ్మెల్యే అయ్యిండ్రు, బీఆర్ఎస్ లేకుంటే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కావచ్చు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, చెప్తున్న మాట ఏంటంటే, కేసీఆర్ ఇచ్చినటువంటి భిక్ష ఎమ్మెల్యే పదవి 2 సార్లు కావచ్చు, అది ఇంకా ప్రభుత్వ విపైన కావచ్చు, బీఆర్ఎస్ భిక్ష లేదంటే కేసీఆర్ భిక్ష అంటున్నారు. నేను అనలేను కేసీఆర్ గారిని, కానీ ఒకవేళ ఎమ్మెల్యే భిక్ష కేసీఆర్ గారిది అయితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాల్సిన భిక్ష వేసిన భిక్ష ఎమ్మెల్యేల ఓట్లు. అంటే మేము తీసుకున్నటువంటి నిర్ణయం టీఆర్ఎస్ ఎల్పీలో మేము నిర్ణయం తీసుకొని ఒక పక్క దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని ఉద్యమ సందర్భంలో మాట్లాడినప్పటికీ కేసీఆర్ గారికి ఉన్నటువంటి నైపుణ్యం, కేసీఆర్ గారికి ఉన్నటువంటి తెలంగాణ పట్ల అవగాహన, కేసీఆర్ గారికి ఉన్నటువంటి అపారమైనటువంటి రాజకీయ అనుభవము, పాలనా అనుభవాన్ని బట్టి మేము నిర్ణయం తీసుకొని కేసీఆర్ గారిని ఎమ్మెల్యేలు అందరూ ఎన్నుకుంటే మా నాయకుడైండు, తద్వారా ముఖ్యమంత్రి అయ్యిండు. మళ్ళీ ఈ భిక్ష గురించి మాట్లాడితే అదే మాట నేను మాట్లాడితే ఎంత అసహ్యంగా ఉంటుందో ఒక్కసారి బీఆర్ఎస్ శ్రేణులు కానీ బీఆర్ఎస్ రన్ చేస్తున్నటువంటి ఇదేదైతే ట్రోల్స్ కానీ ఇవన్నీ కూడా మనకు బెడిసి కొట్టేటువంటి ప్రమాదం మీకే ప్రమాదంగా ఉంటుంది అనేది మాత్రం చాలా సిన్సియర్గా మీ బిగ్ టీవీ ద్వారా నేను మా సోదరులను నేను వినమ్రంగా కోరుకుంటాను. కానీ గువ్వల బాలరాజు బీఆర్ఎస్ నుంచి వీడాడు, బయటకు వచ్చారు అంటే ఎందుకు మరి మొత్తం బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు ఎక్కువగా మిమ్మల్ని ఇంత టార్గెట్ చేశారు, మొత్తం అస్త్ర సన్యాసం చేశారు గువ్వల బాలరాజు? ఎందుకంటే ఇప్పుడు ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, ఇంకా బీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని చాలా ఇబ్బంది పాలు చేస్తుంటే ముందుండి ఫైట్ చేయాల్సినటువంటి గువ్వల బాలరాజు ఇప్పుడు అస్త్ర సన్యాసం చేయాల్సినటువంటి ఎందుకు వచ్చింది, ఎందుకు అస్త్ర సన్యాసం చేశాడు అనేది? అస్త్ర సన్యాసం అంటే నా పొలిటికల్ కెరియర్ పైన వాళ్ళు చూపిస్తున్నటువంటి కపట ప్రేమన, లేకుంటే కేసీఆర్ గారిని లేకుంటే బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోమని ఆయుధాలు ఇస్తే ఆయుధాలను నేలకేసి కొట్టి నేను బయటకు వచ్చిన? నేను అస్త్ర సన్యాసం చేసింది లేదంటే నేను నా పొలిటికల్ కెరియర్ను స్టేక్లో పెట్టి వచ్చింది కారణం అది. భవిష్యత్తులో గ్యారంటీ ఏ పార్టీ నుంచి వెళ్ళినా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పనిచేయాల్సి వస్తుంది. ఆ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పనిచేసే తరుణంలో ప్రజల్లో ఏ రకమైనటువంటి రెస్పాన్స్ వస్తుందో తెలియదు. కానీ నేను ఇప్పుడున్నటువంటి స్థితిలో మాత్రం ఇప్పుడు అక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, ఎమ్మెల్యే గారు అట్టర్లీ ఫెయిల్ అయిపోయినారు, ఎంపీ గారి పరిస్థితి ఆ రకంగానే ఉంది. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారైతే నా నియోజకవర్గం నుంచి ఏదో చేస్తాడు అని చెప్పేసి ఇక్కడ నన్నే ఎమ్మెల్యేగా భావించి నాకు ఓట్లేయండి అని రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. వాళ్ళందరూ ఫెయిల్ అయినరు. గువ్వల బాలరాజే సరైనోడు, గువ్వల బాలరాజే మా తలలో నాలుకగా ఉన్నాడు, గువ్వల బాలరాజే మా ఆపదల్లో సంపదలో మా కుటుంబ సభ్యుడిలా ఉన్నాడు. అటువంటి వాడిని ఈసారి మేము ఎంతైతే మెజారిటీతో ఓడిపోవడం జరిగిందో అంతకంటే డబుల్ థంపింగ్ మెజారిటీతో ఈసారి గెలిపిస్తామని ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. మీరు ఒకవేళ నా ఫోన్సే కనుక చెక్ చేస్తే ఆ మెసేజ్ చూడండి, లేదంటే ఫోన్ కాల్స్ నేను మాట్లాడినటువంటి మాటలు వినండి ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు. సో మరి ఈ నిర్ణయం తీసుకునే కంటే ముందు అట్లీస్ట్ ఒకసారి మర్యాదపూర్వకంగా ఈ విషయమే మీ పార్టీ అధినేత అంటే బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్ గారికి చెప్దాము, లేకపోతే కేటీఆర్ గారికి చెప్దాము, వ్యక్తిగతంగా ఒక మంచి ర్యాప్ భవిష్యత్తులో కూడా మెయింటైన్ చేయడం కోసం, అంటే ఒక కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం కోసం వారికి నేరుగా కలిసి చెప్దాము అని మీకు అనిపించలేదా? అన్నీ జరిగినాయి, ఒక రెసిగ్నేషన్ది మాత్రమే నేను చెప్పదలుచుకోలేదు. అని వాళ్ళకి తెలుసా మీరు పార్టీని వీడుతున్నారనేది? ఒక్కరికి కూడా తెలియదు అంటున్నా కదా. నా ఇంట్లో నా కుటుంబ సభ్యులు కూడా తెలియదు ఒక 15 రోజుల క్రితం వరకు. నేను రెసిగ్నేషన్ కంటే ముందు 1 వీక్ 10 డేస్ నుంచి అందరికీ చెప్పడం మొదలుపెట్టి మా ఇంట్లో. ఇంకా బయట పాపం నన్ను ఈ స్థాయికి తెచ్చిన నా అన్నదమ్ములు, నా క్యాడర్, నా ప్రజాప్రతినిధులు, నా అచ్చంపేట ప్రజలు, ఓటర్లు, వారికి చెప్పకుండా రావడం అనేది బాధాకరమే. కానీ దానికి కారణాలు అయితే ఉన్నాయి తప్పకుండా. మరొకసారి ఇంతకుముందు ఒక ఛానల్లో చెప్పిన, గతంలో ఒక ఛానల్లో చెప్పిన, ఇంక ఇప్పుడు కూడా మీ ద్వారా కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. నేను కేసీఆర్ గారి కుమారుడిని కాదు, లేదంటే నేను గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడిని కాదు. నేను స్వతహాగా ఎదిగొచ్చినటువంటి ఫస్ట్ జనరేషన్ పాలిటీషియన్ నేను. అటువంటి అప్పుడు నేను గనక ఈ దిశగా చర్చ మొదలుపెట్టినంటే ఖచ్చితంగా కారణాలు ఏదైనా ఫిక్స్ చేసి, ఎటువంటి అభాండమైన చేసి నన్ను సస్పెండ్ చేయడం అనేది ఖాయం. ఎందుకంటే ఒక్కొక్క ప్రాక్టీస్ నాకు తెలుసు, ఎవరి విధానాలు ఏ రకంగా ఉంటాయో. కాబట్టి ఆ దుస్థితి చదువుకున్న యువకుడిగా
కొంత స్మార్ట్గా ఆలోచించి చేయాలి. రిజైన్ చేస్తే మళ్ళీ ఎవరికి తెలియొద్దు అనే ఉద్దేశంతోన నేను ఫ్యాక్స్ మన కొరియర్ ద్వారా నా రిజిగ్నేషన్ లెటర్ను పంపించడం జరిగింది. కానీ తర్వాత మరి మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం జరగలేదా? సరే మాట్లాడదాం బాలరాజు, ఎందుకు పార్టీ వేయడం దీనికి, కలుద్దాము మాట్లాడదాం అనేటువంటి ఇవన్నీ ఉంటాయి కదా సహజంగా. అందుకే అంటున్నా, రీచ్ అయిన తర్వాత 1-2 రోజుల పాటు వారు నాతో ప్రయత్నం చేయడం జరిగింది. నాతో పాటు కలిసిపోయిన చేసిన ప్రజాప్రతినిధులతో నన్ను సంప్రదింపజేయడం జరిగింది. వారందరితో కూడా చెప్పించేటువంటి ప్రయత్నం జరిగింది. కానీ నేను చాలా డీసెంట్గా, పొలైట్గా సరే సరే అని మాట్లాడుకుంటూ కేటీఆర్ గారితో, హరీష్ రావు గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. సరే అన్న వింటాను సార్, మంచిది సార్ అనుకుంటూ మాట్లాడడం జరిగింది. కాదని చెప్పలేం కదా. అదేవిధంగా మిగతా మిత్రులతోనైతే స్వతహాగా ఒకరిద్దరు దగ్గరికి నేను వారి దగ్గరికి వెళ్ళి, నా దగ్గరికే వస్తామంటే నా దగ్గరికి ఎందుకు వస్తారు, ఏం పర్వాలేదు, నేనే మీ దగ్గరికి వస్తాను గౌరవంగా వెళ్ళి, ఇది పరిస్థితి, నేను ఉండదలుచుకోలేదు, మీరు ఒకవేళ నా పైన ఇంత ప్రేమను చూపిస్తున్నారు కదా, భవిష్యత్తులో మనం ఖచ్చితంగా మళ్ళీ ప్రజలు మనల్ని మెచ్చితే గెలిచి మళ్ళీ అసెంబ్లీలో కలుద్దాం, లేకుంటే ప్రజా సమస్యల పరిష్కారాల విషయంలో ఆ చర్చల్లో కలుద్దాం, ఆ సందర్భాల్లో కలుసుకుందాం, మన స్నేహం ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది. కానీ నన్ను ఆలోచించుకోనివ్వండి, నన్ను భిన్నమైనటువంటి ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆ ప్రయాణాన్ని ఆపే ప్రయత్నం మాత్రం చేయకండి అని నేను వినమ్రంగా చెప్పి బయటికి రావడం జరిగింది.